ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఏ సమస్య లేకుండా ప్రతి సమస్యలో కూడా విజయం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో దేవా, నీ వాక్యాన్ని వినబోతూ ఉండగానైనా మాతో మాట్లాడండి. ఈ లోకానికి వెలుగు నీవేనైనా, మమ్మల్ని కూడా వెలుగుగా మార్చాలని, మాలో ఉన్న చీకటిని తొలగించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా నీ వెలుగుతో నాయనా, వాక్యం అనే వెలుగుతో వెలిగించండి. మాలో ఉన్న అంధకారాన్ని తొలగించి అయా మమ్మల్ని నీ సాక్షులుగా మార్చమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగించరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగించరావా. యేసయ్యా, 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 నా ఇంటి దీపం వెలిగించరావా, నా ఇంటి దీపం వెలిగించరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగించరావా. మనస్సుకు శక్తిని దయచేయు, నీలోని విశ్వాసం కోల్పోకుండా త్యాగ బలిగా నన్నే అర్పింప, నీకోసమేనే జీవింపా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగించరావా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఈ లోకానికి వెలుగుగా మనందరం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా, మరి దేవుడు 13వ వచనం నుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైనా సరే దీపమును వెలిగించి ఒక మంచం కింద కానీ లేదా ఒక డబ్బాలో కానీ పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? అందరికీ, ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ వెలుగు ఇవ్వడానికి అది దీపస్తంభం మీదనే పెడతారు. దీపాన్ని వెలిగించి అంటే పైన పెడతారు. అప్పుడు అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగిస్తుందన్నమాట. సో మీరు మీ యొక్క సత్క్రియలు, మీలో ఉన్నటువంటి మంచితనం, మంచి క్రియలు, మంచి మాటలు మీరు ప్రజల ముందు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల ముందు ఎప్పుడైతే మీరు కనపరుస్తారో, మీరు మరి మిమ్ములను బట్టి పరలోక తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారు. దేవుని మహిమపరిచినట్లుగా మీ యొక్క మంచి క్రియలు, మీ సత్క్రియలు మీ ఎదుటి వారి ముందు చూపించండి అంటున్నాడు. సో లోకానికి మీరు వెలుగుగా ఉండాలి అంటే ఆ వెలుగు మొదటిగా మనలోనికి రావాలి. ఫస్ట్ మనం వెలిగించబడాలి. అప్పుడే మనం ఇతరులకు వెలుగుగా ఉండగలం, వెలుగుగా మారగలం. మనమే ఆరిపోయిన దీపాలుగా ఉంటే, ఆరిపోయిన క్యాండిల్ తోటి మనం ఇంకొక క్యాండిల్ని వెలిగించగలమా? వెలిగించలేం. ఫస్ట్ ఆ క్యాండిల్ని వెలిగించి తర్వాత ఒక్క కొవ్వొత్తితోటి, ఒక్క క్యాండిల్ తోటి మనం ఎన్నో వేల క్యాండిల్స్ వెలిగించగలం. హల్లెలూయా. సో నిజమైన వెలుగు ఎవరు అంటే యేసు ప్రభు అండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఏమంటున్నారు? మీరే లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ఇప్పుడు వెలుగైన దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటిని ఆయన తొలగిస్తాడు. మనలో చీకటి ఉంది. ఏం చీకటి ఉంది? పాపం అనే చీకటి ఉంది, శాపం అనే చీకటి ఉంది, మనలో దారిద్ర్యం అనే చీకటి ఉంది, మనలో అహంకారం అనే చీకటి ఉంది,
మనలో ఏదైతే దేవునికి చెందనిది ఉందో, సాతానుకు చెందినవి ఏవైతే మనలో ఉన్నాయో అవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. యేసు ప్రభు తన వాక్యము ద్వారా, వాక్యాన్ని మనం వింటూ ఉండగా ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది, మనం వెలిగించబడతాం. హల్లెలూయా. అందుకే పౌలు గారు చెప్తున్నారు, మీరు అంధకార రాజ్యం నుండి వెలిగించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. పరలోకమంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుంది ప్రియులారా. కానీ సైతాను యొక్క రాజ్యము అంధకార రాజ్యం, అంధకార శక్తులు, చీకటి శక్తులు. మరి పాతాళం అంతా కూడా చీకటితో, అంధకారముతో నింపబడి ఉన్నది. కానీ దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగైన దేవుడు మన మీదికి వస్తున్నాడు, మనలోనికి వస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో, లెమ్ము తేజరిల్లుము, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. వెలుగు మన మీద పడినప్పుడు, లైట్ మన మీద పడినప్పుడు ఏమవుతుంది ప్రియులారా, మనం చాలా వెలుగుగా, బ్రైట్గా, ప్రకాశంగా మనం కనిపిస్తాం అన్నమాట. సో ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపం అనేది తొలగిపోతుంది. మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆయన తన ప్రేమతో మనల్ని నింపుతాడు, తన శాంతితో నింపుతాడు, తన యొక్క క్షమాగుణంతో మనల్ని నింపుతాడు. దేవుడు మనల్ని మార్చిన తర్వాత, మనం వెలిగించబడిన తర్వాత, మనం యేసు ప్రభుని రక్షకునిగా, తండ్రిగా, మన దేవునిగా మనం అంగీకరించిన తర్వాత, ఆ దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట, మనము ఈ లోకానికి వెలుగుగా ఉండాలంట. అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకో మాట కూడా ప్రభు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఈ రెండు ఈ లోకానికి చాలా అవసరం. ఉదయమే సూర్యుడు రాలేదనుకోండి, ఎలా ఉంటుంది? మొక్కలకి సూర్యరశ్మి కావాలి, మనుషులకి సూర్యరశ్మి కావాలి. మరి సూర్యరశ్మి లేకపోతే మన బాడీలో డి విటమిన్ అనేది లోపిస్తుంది. ఇలాగా సూర్యరశ్మి లేకపోతే మనకు పంటలు సరిగా పండవు, నేల సరిగా ఉండదు, విటమిన్స్ రావు. సూర్యుడు చాలా మనకి అవసరం, సూర్యోదయం చాలా అవసరం. ఉదయమే ఆ సూర్య కిరణాలు మన మీద పడితే మన శరీరం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది పిల్లలు. అందుకే చాలామంది ఉదయమే సూర్యరశ్మిలో వాకింగ్ చేస్తూ ఉంటారు కదా. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే, మరి మనము అందరికీ ఎక్కడెక్కడైతే అంధకారం ఉందో, ఎక్కడైతే సైతాను బంధకాలు ఉన్నాయో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే ద్వేషం ఉందో, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యం మనలో ఉంది కాబట్టి మనము ఆ అంధకార స్థలాలలో, ఆ యొక్క మనుషులలో దేవుని వెలుగుని ప్రసరింపచేయాలి. మనం ఎలా ప్రసరింపచేయాలి? అక్కడే ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీ యొక్క సత్క్రియలు, మనుషులందరి ఎదుట మీ సత్క్రియలు మీరు కనపరచాలి. హల్లెలూయా. మనం క్రైస్తవులం అని చెప్తున్నాం. మనం బయటికి వెళ్ళినప్పుడు క్రైస్తవులు అంటే మనల్ని వాళ్ళు చాలా పరిశీలనగా చూస్తారు. మనం ఎలా చూస్తున్నామని, మనం తల నుంచి అరికాళ్ళ వరకు క్రైస్తవులు అంటే వాళ్ళని పరిశీలిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా నడుస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ రహస్య జీవితం ఎలా ఉంది, బాహ్య జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందా, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, చర్చిలో ఏం వింటున్నారు, బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. మనం దేవుని మాటలు చెప్తూ, మా దేవుడు చాలా గొప్పవాడు, యేసు ప్రభు ప్రేమించే దేవుడు అని చెప్తూ మనం ప్రేమించకపోతే ఎలా ఉంటుంది? ఇదిగో మనం పాపం చేయకూడదు, యేసు ప్రభు పాపాలను క్షమిస్తాడు అని చెప్తూ మరి తాగకూడదు, తినకూడదు, వ్యభిచరించకూడదు, ఇదిగో తల్లిదండ్రులను గౌరవించాలి అని మా దేవుడు చెప్తున్నాడు అని మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, మనం ఇతరులకు చెప్తూ ఉంటాము. అయితే మనం క్రియలో చూపిస్తున్నామా? మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? ఎంతమంది క్రైస్తవులు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. నీ పక్కన ఉన్నటువంటి అన్యజనులు, మీ ఇంటి ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇతరులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? స్వార్థంగా ఉంటున్నావా? ప్రేమగా ఉంటున్నావా? మోసం చేస్తున్నావా? మాట తప్పుతున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నావా? చూడండి, వీళ్ళు క్రైస్తవులు ఇలా చేస్తున్నారంటే ఎవరికి అవమానం వస్తుందండి?
దేవునికి అవమానం వస్తుంది. అలా మనం ఉండకూడదు. ఇతరుల ఎదుట మీ యొక్క వెలుగు ప్రకాశింపనివ్వండి. ఎలా ప్రకాశించాలి? మంచి కార్యాలు చేయాలి. మన మాటలు నీతికరమైన మాటలు ఉండాలండి. సత్యమైన మాటలు మన నోట్లో నుంచి రావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకి, ఎప్పుడు ఇతరులో ఉన్న తప్పులని చూడడం, అలా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. బూతు మాటలు కానీ, మన నోటితో దూషణ మాటలు కానీ, మన నోటితో మరి మాట్లాడకూడనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ప్రియులారా. దేవుని రాజ్యానికి చెందినటువంటి మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. దూషణలు రాకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. కోపము, క్రోధము, ద్వేషము, కొంతమంది మాట్లాడరు, దేవుని బిడ్డలే కానీ క్షమించుకోలేకపోతున్నారు. ఇంట్లోనే భర్తతో మాట్లాడలేకపోతున్నారు, భార్యతో మాట్లాడలేకపోతున్నారు, అత్తమామతో మాట్లాడట్లేదు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ మధ్యలో ప్రేమ ఉందా? మరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు, వీరు క్రైస్తవులు, వీరు ఎలా ఉన్నారు చూడండి, ఎవరికి అవమానం కలుగుతుందండి? మనం మంచి కార్యాలు చేసినప్పుడు, అందరితో ప్రేమగా ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం. ఇతరులు చూసి, అరే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి, నిజంగా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు అని మన దేవుని మహిమపరుస్తారు. చూడండి, మదర్ తెరీసా గారు ఎక్కడో అమెరికాలో పుట్టినటువంటి ఒక స్త్రీ మన భారతదేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న కుష్టు రోగులకు సేవ చేసిందంటే, ఆమె చేసినటువంటి ఆ సేవ, ఆ త్యాగము, ఆమె జీవించిన ఆ జీవితము, ఆమె ప్రార్థన, ఆమె నిజాయితీ, దేవుని మీద ఆధారపడడం, ఇవన్నిటి ద్వారా ప్రపంచానికి ఆమె ఏం చూపించింది? క్రీస్తు ప్రేమను చూపించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒకసారి నా బిడ్డలకు, అనాథ బిడ్డలకు ఏదైనా ఇవ్వండి అయ్యా అని ఒక గొప్ప వ్యక్తిని అడిగితే ఆయన ఆమె నోటిలో ఉమ్మి వేశాడంట. ఆమె ఏం చేసిందండి? తీసుకొని ఇది నా కోసము, నా బిడ్డల కోసం ఏదన్నా ఇవ్వండి అని ఆమె మళ్ళీ రెండవ చేయి చాపిందంట ప్రియులారా. ఆ వ్యక్తి అక్కడే ఆయన మారిపోయాడు. తన జీవితంలో మదర్ తెరీసాకి ఎంతో ఆయన ఆ యొక్క సంస్థకి ఆయన సహాయం చేశాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మదర్ తెరీసా గారు చేసే సేవను చూసి మారిపోయిన వాళ్ళు, ఆ ప్రేమను చూసి మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, చూడండి, మనం చెప్పే మాటలు కాదండి, మనం బైబిల్ పట్టుకొని తిరిగితే సరిపోదు, మనం ఉట్టి క్రైస్తవులని చెప్పుకొని తిరిగితే సరిపోదు. మన తోటి వాళ్ళని మనం ప్రేమించాలి, మనం క్షమించాలి. ప్రేమించడం అది దేవుని యొక్క లక్షణం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమించే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా అవుతారు, దేవుని బిడ్డలని పిలువబడతారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా అందరినీ క్షమించాలి. ఎవరైనా ఏదైనా మనల్ని తిట్టారా, మనకు హాని చేశారా, వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు ఓకే, మనం క్షమించేసేయాలి. వాళ్ళని మనం మన్నించి మనసులో పెట్టుకోకుండా వాళ్ళతో మళ్ళీ మనం మామూలుగా ఉండాలి. ఇవన్నీ వెలుగు సంబంధమైన కార్యాలు ప్రియులారా. స్వార్థం అనేది మనలో లేకుండా చూసుకోవాలి. స్వార్థంతో ఏ పని చేసినా స్వార్థంతో చేయకూడదు. నాకేం లాభం, నేను పలానా వ్యక్తితో మాట్లాడితే నాకేం లాభం, వాళ్ళ ఇంటికి వెళ్తే నాకేం లాభం, ఈ సహాయం వాళ్ళకి చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు సహాయం చేస్తారా లేదా, నాకేం లాభం అవుతుందని ఇలాంటి మనస్తత్వంతో ఉంటే మనం వెలుగుగా ఉండలేం. దేవుని ప్రేమను ఎక్కడ మనం చూపిస్తున్నాం? ఎదురేమీ ఆశించకుండా దేవుని ప్రేమను మనం పంచగలగాలి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆశిస్తూ ఉంటారు, ఏదైనా లాభం ఉంటేనే చేస్తారు. అంటే అందరూ అలా ఉండరు అనుకోండి, చాలా మట్టుకు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులకి దేవుని నమ్మినటువంటి నీకు తేడా ఏంటి అంటే, నీవు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయగలగాలి. హల్లెలూయా. ఆపదలో ఉన్నవాళ్ళు, సపోజ్ నీ కళ్ళ ముందు ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయారు, లేదా వాళ్ళకి ఏదన్నా డబ్బు సహాయం చేయాలి, లేదా చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి ఫీజు కట్టాలి, ఒకవేళ నువ్వు చేయగలిగితే వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఏదైనా సహాయం చేయగలిగితే, వాళ్ళకి భోజనానికి లేదు, ఏదో కొంచెం నీ దగ్గర ఉన్నది నువ్వు సహాయం చేయి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు,
వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చు. మనం క్రైస్తవులకే సహాయం చేయడం కాదండి, మనం అన్యులకి వెలుగుగా ఉండాలంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని మనం క్షమించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మదర్ తెరీసా గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సెయింట్ థామస్ గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో నిజమైన వెలుగు ఏంటండి? దేవుని వాక్యమే. దావీదు గారు చెప్పారు కీర్తన 119 105 వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మన జీవితానికి వెలుగు, మన త్రోవకు వెలుగు ఏంటండి? దేవుని యొక్క వాక్యం. సో ఆ వాక్యాన్ని పట్టుకొని పునీత్ థామస్ గారు మన దేశానికి వచ్చాడు, భారతదేశానికి. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. సో ప్రతి అంధకారంలో, చీకటిలో, పాపములో, శాపములో పడిపోయినటువంటి ఈ లోకానికి దేవుని వాక్యం అనే వెలుగును తీసుకొని శిష్యులందరూ వెళ్ళారు. పౌలు గారు వెళ్ళారు, అపోస్తలులు వెళ్ళారు. అలాగే పునీత థామస్ గారు మన దేశానికి వచ్చారు. మన దేశం అంధకార రాజ్యంలో, అంధకారంలో ఉన్న మన దేశానికి వెలుగును తీసుకొచ్చారు. క్రీస్తు అనే వెలుగు, వాక్యం అనే వెలుగును తీసుకొచ్చారు. హల్లెలూయా. ఎంతోమంది రక్షించబడ్డారు, ఎన్నో మందిరాలు ఆయన కట్టాడు. అలా ఎంతోమంది దైవజనులు వచ్చారు ప్రియులారా, ఎంతోమంది ఫాదర్లు వచ్చారు, సిస్టర్లు వచ్చారు, మిషనరీలు వచ్చారు, సువార్త ప్రకటించారు. కాబట్టే ఈరోజు మన దేశము వెలుగుతో నింపబడింది. ఈరోజు మనం యేసు ప్రభువులో ఉన్నామంటే, ఆ వెలుగును మనం అనుభవిస్తున్నామంటే, ఎంతోమంది త్యాగం చేసి ఆ వెలుగును మన దగ్గరకు తీసుకొచ్చారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వెలుగు నీ దగ్గరే పెట్టుకుంటావా? నీ ఇంట్లోనే పెట్టుకుంటావా? నీ మంచము కింద కానీ కుంచము కింద కానీ పెట్టవద్దు, దీపస్తంభం మీద పెట్టాలి అంటున్నాడు ప్రభు. మరి ఆ వాక్యమైన వెలుగుని, ఆ సాక్షి జీవితాన్ని మనం దాచిపెట్టేస్తున్నామా? మనకి తోటి వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి మనం దేవుని యొక్క వాక్యం అనే వెలుగుని మనం అందిస్తున్నామా? హల్లెలూయా. మన వాక్యాన్ని డైరెక్ట్గా బోధించకపోవచ్చు, కానీ మన జీవితం ద్వారా ఇతరులని మనం దేవుని వైపుకు నడిపించాలి. ఆ నిజమైన యేసు ప్రభు, ఆ క్రీస్తు దగ్గరికి, ఆ నిజమైన వెలుగు దగ్గరికి మనం అందరినీ కూడా నడిపించాలి. ఇది మన బాధ్యత ప్రియులారా. అందుకే నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకండి? దేవుడు మన ఆత్మను రక్షించింది ఎందుకు? మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నది ఎందుకు? మన ద్వారా ఇంకా అనేక మంది ఆయన దగ్గరకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. మనం ఎలా ఉండాలి? ఆ పరిస్థితులలో దేవుని మీద ఆధారపడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు, వీళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు, వీళ్ళకి మరణాపాయాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు. మన దేవుడు సజీవుడని, మన దేవుడు గొప్ప దేవుడని, ఆయన సజీవుడిగా ఉన్నాడని, ఆయన మన జీవితంలో మన ప్రార్థన వింటాడు అని వారికి విశ్వాసం కలిగించేలాగా మనము జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయండి. నిజంగా 2 years బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ మమ్మీ చనిపోయారు, 2 years బ్యాక్ డాడీ చనిపోయారు. సో ఒకే సంవత్సరంలో ఇద్దరు మరి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మరి చాలా మరి ఆ పరిస్థితిలో ఇంకా ఎవరున్నా కూడా లేవలేనటువంటి పరిస్థితి, కృంగిపోయినటువంటి పరిస్థితి. కానీ దేవుణ్ణి బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాము. మన దేవుడు సజీవుడు. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు, యేసయ్య దగ్గర ఉన్నారు, వారు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇది నిజం. కాబట్టి నేను ఏమాత్రం కూడా నేను బాధపడను, నేను ధైర్యంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను అని నేను అలా ధైర్యంగా ఉంటే మా ఇంట్లో పని చేసేటువంటి మా వర్కరు ఆమె ఒకరోజు అన్నదన్నమాట, అమ్మ మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు? నిజంగా యేసుప్రభు, మీరు ఆరాధిస్తున్న యేసుప్రభు నిజమైన దేవుడు అని ఆమె చెప్పిందండి. హల్లెలూయా. చూడండి, మన ప్రతి పరిస్థితిని మనల్ని చూస్తున్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం సహాయం చేయడంలో వెలుగుగా ఉండాలి, దేవుని వాక్యం ప్రకటించడంలో ఇతరులకి వెలుగుగా ఉండాలి, ఇతరులని క్షమించడంలో మనం దేవుని యొక్క వెలుగుని ఇతరులకి చూపించాలి. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, మనం వెళ్ళేది పరలోకానికి అని, ఆ యొక్క పరలోక పౌరుల మనం, ఈ లోకం శాశ్వతం కాదు,
ఈ యొక్క సాక్షి జీవితం, మనం సాక్షి జీవితం జీవించాలి. నువ్వు సాక్ష్యం చెప్తూ ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డ అని ఇతరులకి నువ్వు సాక్ష్యంగా మరి ఉన్నావా? మన దివ్యవాణి ఛానల్లో ఒక మంచి ప్రోగ్రాం ఉంది, నీ సాక్షిగానే. చాలామంది మన కథోలిక బిడ్డలు ఉన్నారు. మీ జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మీరు ఎప్పుడైనా వచ్చి మరి నేను కూడా సాక్ష్యం చెప్తానండి అని మీరు ఎప్పుడైనా వచ్చి అడిగారా? మీ ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పొచ్చండి. హల్లెలూయా. మరి నేను కూడా నా జీవిత సాక్ష్యాన్ని అందులో నేను ఇంటర్వ్యూ చేశాను. ఫాదర్ గారు ఇంటర్వ్యూ చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనము దేవునికి సాక్షిగా ఉండాలి. మీ యొక్క సంఘంలో సాక్షిగా ఉండండి. దేవుని జీవితంలో చేసిన మేలులు అన్యులకి నువ్వు దేవుడిని జీవితంలో చేసినటువంటి మేలులని ఇతరులతో పంచుకుంటే అది కూడా నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉన్నట్లే. హల్లెలూయా. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు నువ్వు ఇతరులకి షేర్ చేసినప్పుడు దేవుని యొక్క వెలుగును నువ్వు పంచుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలు గారు చూడండి, ఒకరోజు ఆయన దమస్కు పట్టణంలో అందరినీ క్రైస్తవుల్ని ద్వేషించేవాడు, క్రీస్తుని ద్వేషించేవాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన జీవితంలో క్రీస్తు ప్రకాశించాడు. సిలువ వెలుగు ఆయన మీద పడింది. ఆయన కన్నులు తెరవబడ్డాయి, ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడ్డాయి. అంధకారంలో ఉన్నాడు, అప్పటి వరకు చీకట్లో నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా. ఏ క్రీస్తునైతే ఆయన ద్వేషించాడు ఆ క్రీస్తును ప్రేమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏ క్రైస్తవులనైతే ఆయన ద్వేషించాడో ఆ క్రైస్తవుల్ని కన్న బిడ్డల్లాగా ప్రేమించడం మొదలుపెట్టాడు. మరి ఆయన ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. ఎంతోమంది, వందల మంది, వేల మంది యేసు ప్రభుని వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. పౌలు గారు ఒకప్పుడు క్రీస్తు విరోధి, కానీ యేసయ్య వెలుగు ఆయన మీద పడిన తర్వాత ఆయనలోనికి ఆ వెలుగు వచ్చింది, క్రీస్తు అనే వెలుగు వచ్చింది. ఆయన వెలిగించబడ్డాడు. ఆయన ద్వారా ఎంతోమందిని ఆయన వెలిగించాడు. హల్లెలూయా. ఆయన జీవితం అక్కడితో ఆగిపోలేదండి. ఓకే, నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని చూశాను, ప్రభు దర్శనం వచ్చింది, ప్రభు నాతో మాట్లాడారు అని ఆయన ఏదో చిన్న ప్రార్థనా జీవితము అలా తనకు తానే ఎవరికి తెలియకుండా జీవించలేదు. ఎక్కడో మారుమూలలో జీవించలేదు. ఆయన బయటికి వచ్చాడు. యేసు ప్రభు, క్రీస్తు నిజమైన దేవుడు, ఈ యేసు రక్షకుడు అని ఎలుగెత్తి ప్రకటించాడు. ఆ వెలుగును బయటికి తీసుకొచ్చాడు. దానికోసం ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి మన కథోలిక సంఘంలో ప్రియులారా ఎంతమంది హతసాక్షులయ్యారు. వారందరూ ఏ విధంగా హతసాక్షులయ్యారు? క్రీస్తు అనే వెలుగుని ప్రకాశింపచేశారు. ప్రభు కోసం ఆ ప్రభు వెలుగును అందరికీ ప్రకటించడానికి వారు మరణించడానికి కూడా వెనుక తీయలేదు. హల్లెలూయా. ఈరోజు మరి ఆ విధంగా మనం క్రీస్తుకు సాక్షులుగా ఉంటున్నామా? దేవుని యొక్క వెలుగుని ఈ లోకానికి మనం ప్రకటించే వారిగా ఉంటున్నామా? నీవు లోకానికి వెలుగై ఉన్నావు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభా, ఇప్పటి నుంచి నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా జీవితం ద్వారా నీ యొక్క వెలుగుని నాయన, నీ ప్రేమను ఈ లోకానికి నేను ప్రకాశింపచేస్తాను. నన్ను వాడుకో దేవా అని మనం దేవుని అడుగుదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, లోకానికి వెలుగుగా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. మేము ఏ విధంగా ఈ లోకానికి వెలుగుగా ఉండాలో, ప్రకాశించాలో నాయన మాకు నేర్పించండి నాయన ప్రభా. అయా సువార్త ద్వారా, ప్రేమ ద్వారా, క్షమాపణ ద్వారా, అయా ఇతరులకు సహాయం చేయడం ద్వారా తండ్రి, ఇతరులకు మేము సాక్షిగా ఉండడం ద్వారా నాయన ఈ లోకానికి వెలుగుగా మేము ఉండే కృపను దయచేయమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ లోకానికి వెలుగుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.